రచయిత, సిఎండి, మరి ఒక ఎంతో మందికి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మరి గ్రేట్ డైనమిక్ లీడర్, మరి సిఎండి అజయ్ సార్ని ఆహ్వానిస్తున్నాము. రండి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. గట్టిగా సార్ సాంగ్ పెట్టండి, అందరు పూలు చల్లాలి. వెల్కమ్ సార్, వెల్కమ్. పూలు చల్లండి. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఫోటో సార్ కొంచెం మీరు దగ్గరండి. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల గంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, రాధే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. కూర్చోండి సార్ అందరూ. చాలా మంది 11 కు మీటింగ్ అంటే చాలా మంది ముందు వచ్చి కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పేషెన్సీతోని 12:30 వరకు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నా పేరు వచ్చేసి ఏంటి సార్ అంటే అజయ్ గొల్లనకొండ. నా యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను నేను. మన జయముఖి కాలేజ్ నర్సంపేటలో ఎంఫార్మసీ కంప్లీట్ అయింది నాది. ఎంఫార్మసీ అయిపోయిన తర్వాత 2011లో నేను ఫస్ట్ మెడికల్ ఏజెన్సీ బిజినెస్ పెట్టాను. బిజినెస్ పెట్టి ఒక 20 లక్షల పెట్టుబడితోనే మెడికల్ ఏజెన్సీ రన్ చేశాను సార్. నేను చేసల్లా మంత్లీ ఒక 50 నుంచి 60 వేల ఇన్కమ్ తీసుకున్న తర్వాత 2016 వరకు కూడా మనం ఏం చేసినాం సార్ అంటే మెడికల్ ఏజెన్సీ బిజినెస్ చేసిన తర్వాత 2016లో మనకి ఏమైంది సార్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఒక మిత్రుని ద్వారా తెలిసింది, ఒక రాజు అనే అతని ద్వారా. అతను ఏం చెప్పింది సార్ అంటే ఒక 1 డే 5 డే ఏం చెప్పింది సార్ అంటే, అజయ్ నేను ఒక కంపెనీలో ఒక 1200తోని ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ వాడి నాకు పర్ డే ఒక 3000 ఇన్కమ్ వస్తుందని చెప్పింది సార్. అట్లా నేను ఏం చేసింది సార్ అంటే 2016లో నేను కూడా ఒక 1200 రూపాయలతోని ఒక ప్రోడక్ట్ తీసుకొని డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ అయినా సార్. అయ్యి జస్ట్ ఒక 1 ఇయర్లోనే ఫస్ట్ కంపెనీలా 1200 పెట్టుబడితోనే ఒక 30 లక్షల రూపాయలు తీసుకున్నా. అప్పుడు అర్థమైంది ఏంటి సార్ అంటే ఒక పేదవాడు కూడా ధనికుడు కావాలంటే పెట్టుబడులతో పైసా అవసరం లేదు సార్. మన తాతలు తండ్రులు కూడా 100 ఎకరాలు సంపాదించాల్సిన అవసరం లేదు, 10 ఎకరాలు సంపాదించే అవసరం లేదు. జస్ట్ మనకు నాలెడ్జ్ ఉండి ఒక చిన్న పెట్టుబడి ద్వారా ఒక ప్రోడక్ట్ కొనుక్కొని కూడా మనము ధనికులం కావచ్చు అని తెలిసింది సార్. తెలిసిన తర్వాత నేను ఇక 2016 నుంచి ఫుల్ టైం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఉన్నా సార్ నేను. అట్లా 2016లో వచ్చిన అజయ్ అనే నేను ఒక 6 సంవత్సరాలు నెట్వర్క్ లీడర్గా వర్క్ చేసిన సార్. చేస్తే 6 సంవత్సరాలలో ఒక 5 కంపెనీలలో లీడర్గా వర్క్ చేసి ఒక 2 కోట్ల రూపాయలు సంపాదించిన సార్ నేను. నర్సంపేటలో ఒక సొంత ఇల్లు కట్టుకున్న 300 గజాలలో, దాంతో పాటుగా ఒక i20 కారు కూడా కొనుక్కున్నా. తర్వాత ఏమైంది సార్ అంటే మరి 5 కంపెనీలు రన్ చేస్తా అంటే మరొక కంపెనీలో 1000 టీం కావడం, ఒక కంపెనీలో 4000 టీం కావడం, ఒక కంపెనీలో 10,000 టీం కావడం, మళ్ళీ కంపెనీలు నార్త్ సైడ్ నుంచి వేరే కంట్రీల నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఆపేస్తారో తెలుస్తలేదు కంపెనీ. దాంతో ఏం చేసింది సార్ అంటే మనం ఎందుకు ఒక సొంత కంపెనీ పెట్టద్దు, మనం ఎందుకు వరంగల్లో స్టార్ట్ చేయొద్దు, ఎక్కడో హైదరాబాద్ కంపెనీ, చెన్నై కంపెనీ, బెంగళూరు కంపెనీ ఇవన్నీ ఎందుకు చేయాలి, లేకుంటే ఫారెన్ మలేషియా కంపెనీ అని, సింగపూర్ కంపెనీ అని ఎక్కడి నుంచో కంపెనీలు వస్తున్నాయి సార్. నాకేమనిపించిందంటే మనం కూడా ఎంఫార్మసీ చదువుకున్నాం, స్టడీ ఉన్నది, దాంతో పాటుగా
దాంతో పాటుగా మార్కెటింగ్ నాలెడ్జ్ కూడా ఒక 6 సంవత్సరాలు వచ్చింది. దాంతో పాటుగా మరి ఇంకా ఎందుకు మనం ఓన్గా స్టార్ట్ చేయొద్దనే ఆలోచనతో ఏం చేసింది సార్ అంటే 2022లో మనం సొంత కంపెనీ స్టార్ట్ చేసినాం సార్. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఎరా లైఫ్ కేర్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్అప్ చేసినాం మనం. ఎక్కడ స్టార్ట్ చేసినాం సార్ అంటే నక్కలగుట్ట మన బాలసముద్రం చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడే మన హెడ్ ఆఫీస్ పెట్టినాం సార్. మీరు అక్కడ కూడా రావచ్చు మీటింగ్ అయిపోయిన తర్వాత. దాంతో ఏం చేస్తున్నాం సార్ అంటే ఏంటి అసలు మన కంపెనీ ఏంటిది, మరి మన కంపెనీ విజన్ ఏంటిది, అసలు మరి ఎరా లైఫ్ కేర్ లోకి ఎందుకు రావాలి, మరి వస్తే మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంది, మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది, మనం చేస్తే సక్సెస్ అవుతామా లేదనే ఆలోచనతో ఏం చేసింది సార్ అంటే మనం ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోని మనం కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. నేను ఒకసారి వచ్చేసి మీకు ఎందుకంటే టైం తక్కువగా ఉన్నది, ఎందుకంటే లేట్ అవుతున్నది కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నా, బిజినెస్ ప్లాన్ లోకి వెళ్తున్నా సార్. నేను అసలు ఏంటిది మన కంపెనీ ఏంటి, మన ప్రోడక్ట్ ఏంది, మరి ఆ ప్రోడక్ట్ వల్ల మన ప్రజలకు ఏం యూజ్ అవుతుంది, జనాలకు ఏం యూజ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్లకు ఏం యూజ్ అవుతుంది, మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ప్రజలకు మనం ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ మనం ఏం చేసాం సార్ అంటే ఒక బ్రహ్మాండమైన ఒక బిజినెస్ ప్లాన్ కూడా స్టార్ట్అప్ చేసినాం సార్ మన ఎక్స్పీరియన్స్ తోని. మీరు ఒకసారి షేర్ చేసుకుంటే నేను వచ్చేసి స్టార్ట్అప్ చేసాం సార్. ఇంకా స్లైడ్స్ ఒకసారి అండి సార్. మన కంపెనీ నేమ్ వచ్చేసి సార్ ఎరా లైఫ్ కేర్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్అప్ చేసినాం సార్ మనము. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఎరా లైఫ్ కేర్. మన యొక్క విజన్ ఏంటి సార్ అంటే యువర్ గ్రోత్ అవర్ కమిట్మెంట్, అంటే మీ యొక్క పెరుగుదల ఆర్థిక స్థితిగతులు కానీ ఆరోగ్యపరంగా కానీ వెళ్ళుకుంటూ మన కంపెనీ యొక్క బాధ్యత తీసుకుంటున్నాం సార్. అది 100% కూడా సపోర్ట్ చేద్దాం మనము. మరి వచ్చేసి ఏం చేసాం సార్ అంటే నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ సెల్లింగ్లోకి 4 సంవత్సరాలు ట్రెడిషనల్లో ప్రోడక్ట్ సేల్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి మనం 11th ఫిబ్రవరి 2026లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసినాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన యొక్క అవర్ యొక్క విజన్ మిషన్ ఏంటి సార్ అంటే నా ఆలోచన ఏంటంటే మనము మన కంపెనీ ఎరా లైఫ్ కేర్ ద్వారా ఒక 100 మందిని కోటీశ్వర్లను చేద్దామనే ఆలోచన మనకు ఉన్నది సార్. 100% ఎవరైతే మనతో జర్నీ చేసి మన సబ్జెక్టును తీసుకొని ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్ జస్ట్ ఒక 2 to 3 years లో ఒక 100 మంది కోటీశ్వర్లను తయారు చేయాలని మనం ఒక విజన్ పెట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్. యాక్చువల్గా మరి మనం కనుక డబ్బును చూసుకున్నట్లయితే సార్ మరి 1940లో నెలకు ఎంత వస్తే బతికిలు సార్ అందరూ అప్పుడు 10 రూపాయలు నెలకు వచ్చినా కూడా 1940 సంవత్సరంలో బతికిలు మన తాతలు ముత్తాతలు. నెక్స్ట్ ఒక 20 years తర్వాత 1960లో నెలకు 100 రూపీస్, అంటే ఒక 0 పెరిగింది. మనకు ఎంత పెరిగింది సార్? ఒక 0 పెరిగింది. నెక్స్ట్ మరి 1980లో ఏమైంది సార్? నెక్స్ట్ 1000 రూపాయలు నెలకొస్తే బతికిళ్ళు అందరూ కూడా, అదే శాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యవసాయం చేసినా కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2000 సంవత్సరం 2000 సంవత్సరంలో ఏం సార్ నెలకు 10,000 రూపాయలు వస్తే బతికిళ్ళు అందరూ, అంటే ఒక మంచి జాబ్ చేసుకొని ఒక 10,000 శాలరీ వస్తే 2000 సంవత్సరంలో 10,000 తోటి కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 2020 సంవత్సరంలో ఎంత సార్ నెలకు 1,00,000 రూపాయలు కావాలి. ఎంత కావాలి? మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇంట్లో హాల్ ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది ఉన్నారు సార్? అంటే ఎవరు కూడా ఇంతవరకు కూడా 1,00,000 రూపాయలు సంపాదిస్తలేరు. మరి ఎందుకు సార్ మరి 1,00,000 రూపాయలు కావాలంటే ఇలా హన్మకొండలో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా నెలకు ఒక 6,000 రూపాయలు కట్టాలి. దాంతోపాటు ఒక కరెంట్ బిల్ ఎంత కట్టాలి సార్? ఒక 1,000 రూపీస్ 1,500. అంటే నార్మల్గా ఒక మనిషి బతకడానికి కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి చెప్పింది ఏం సార్ అంటే నెలకు 34,000 రూపాయలు రావాలి. మరి 34,000 కూడా వస్తున్నాయా సార్ ఎవరికన్నా? ఎవరికి అస్సలు. మరి ఏం చేద్దాం సార్ అనేది కూడా మనం వితౌట్ పెట్టుబడి లేకుండా కూడా మన కంపెనీలో నెలకు 1,00,000 రూపాయలు కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నది. మరి నెక్స్ట్ వచ్చేసి ఏం సార్ అంటే మరి 2040 సంవత్సరంలో స్లైడ్స్ రాజ్ కుమార్ సార్ ఎంత కావాలి మీరు ఒకసారి ఆలోచించండి. 2000 సంవత్సరంలో 10,000 వస్తే బతికిళ్ళు, 2020లో ఏంటి సార్ 1,00,000 రూపాయలు. నెక్స్ట్ ఏం వేస్తారంటే మళ్ళీ ఒక 0 పెరుగుతుంది. అంటే 2040 సంవత్సరంలో నెలకు ఎంత కావాలి సార్? 10 లక్షల రూపాయలు కావాలి. మరి ఇప్పుడు అందరూ ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఎవరు కూడా 1,00,000 రూపాయలు కూడా సంపాదిస్తలేరు. మా తాత సంపాదించలేదు, మా డాడీ సంపాదించలేదు, నాకు అదృష్టం లేదు, నేను దురదృష్టవంతుణ్ణి, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు అని అందరు కూడా ఏం చేస్తారు సార్? నెగటివ్ ఆలోచించుకుంటారు. నేను కూడా ఒక 1,200 పెట్టుబడితోని ఒక 2 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాయి ఒక 6 years లో. నెక్స్ట్ స్లైడ్. అంటే మీరు ఆలోచించండి సార్, చాలా జాగ్రత్తగా మనం కూడా మన పిల్లలు బాగుండాలన్నా అమ్మ నాన్న బాగుండాలన్నా ఏం కావాలి? మనం కూడా నెలకు ఒక 1,00,000 రూపాయలన్నా మినిమం సంపాదించాలి ఇప్పుడు. ఓకేనా సార్? నెక్స్ట్
నెక్స్ట్ టోటల్ స్లైడ్ రాసుకోండి సార్. టోటల్ స్లైడ్ మనకు వరల్డ్ వైడ్ ఏమని చెప్తున్నారు సార్ అంటే రాబర్ట్ కియోసాకి అని చెప్పేసి ఒక ఆర్థికవేత్త ఏం చెప్తున్నారు సార్ అంటే అందరు ఏం చేస్తున్నారు సార్ మార్కెట్లో అంటే లీగల్గా డబ్బు సంపాదించాలంటే ఎవరు డబ్బు సంపాదిస్తారు సార్? మెయిన్గా ఎంప్లాయీస్. ఎవరు? ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు. తర్వాత ఎవరు? సెల్ఫ్ ఎంప్లాయీస్. తర్వాత ఎవరు? బిజినెస్ మ్యాన్లు. తర్వాత ఎవరు? ఇన్వెస్టర్స్. మరి ఏం చేస్తున్నారు సార్ అందరు కూడా అంటే నాకు తెలిసి ప్రపంచం మొత్తం ఉన్నారు సార్ ఎంతమంది 90% మంది పీపుల్ అంటే ప్రజలు కూడా ఏం చేస్తారు? జాబులు చేస్తారు. ఏం చేస్తారు సార్? జాబులు చేస్తారు. మరి జాబులు అంటే ఎంతసేపు చేయాలి సార్? మినిమం ఒక 8 అవర్స్ కానీ 10 గంటలు జాబ్ చేయాలి. మరి 10 గంటలు జాబ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా కానీ ఒక గవర్నమెంట్ జాబ్, మరి ఏ జాబ్ బెటర్ సార్ అన్నిటికంటే కూడా? అందరు ఏమనుకుంటారు? ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే హ్యాపీగా ఉంటా, లేదనుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే హ్యాపీగా ఉంటా అనుకుంటారు. మరి అందరు వాళ్ళ శాలరీ కూడా మినిమం ఎంత సార్? ఒక ₹1,00,000 వేసుకుందాం. అంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? ఒక 8 అవర్స్ కష్టపడితే మినిమం ఎంప్లాయీగా ₹1,00,000 సంపాదిస్తారు. మరి అదే బిజినెస్ మ్యాన్ ఉన్నాడు సార్. మరి ఇప్పుడు వీళ్ళకి 90% ప్రజలు జాబులు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉన్నాయట సార్? 10% ఉన్నాయట. అంటే మరి ప్రపంచంలో అందరూ కూడా జాబులు చేసి కోటీశ్వర్లు చూసినా సార్ మీరు ఎవరన్నా? అదే మరి బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు సార్? 10% మాత్రమే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉన్నది సార్? 90% ఉన్నది. అంటే ఈ ఫార్ములా ప్రతి ఒక్కరికి మన అందరికీ తెలుసు. బట్ అందరం ఏం చేస్తారు సార్? మళ్ళీ కూడా భయపడుతున్నాం. ఏదైనా బిజినెస్ పెట్టాలన్న భయం, ఒక వర్క్ స్టార్ట్ చేయాలన్న భయం, అయ్యో మరి మనకు ఎవరైనా అవుతారన్న భయం. ఆ భయంతో ఏం చేస్తారు? చాలా జీతాలతోనే బతుకులు చంపుకుంటాం మనమే. నేనేమంటున్నా సార్ అంటే మనం కనుక మరి బిజినెస్ మ్యాన్ కావాలంటే ఏం చేయాలి సార్? పెట్టుబడులు లక్షల్లో పెట్టాలి. ఒక 200 మందిని ఎంప్లాయీలను తయారు చేయాలి. 200 మందికి జీతాలు ఇవ్వాలి. అంటే ఒక 1 మంత్ బిజినెస్ లేకుండా ఏం చేయాలి? మనం మన జేబుల నుంచి వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి. మరి మనం ఏమంటున్నాం సార్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎటువంటి పెట్టుబడి లేకుండా ఒక మంచి టీమును బిల్డ్ చేసి కూడా మనం బిజినెస్ అనేది ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి అందరికి ఏముంటుంది సరిగా? ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏముంటుంది? అందరికీ ఎవరికైనా కూడా ఇన్కమ్ అంటే ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది, ఒక ఫారెన్ ట్రిప్ పోవాలని ఉంటుంది, సొంత కార్ కావాలని ఉంటుంది, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని ఉంటుంది సార్. మరి అన్ని అందరికీ ఉన్నాయా సార్? సొంత ఇల్లులు, సొంత కారు, సొంత ఫారెన్ ట్రిప్స్ పోవాలని ఉండదా? దీన్ని ఏం చేస్తాం సార్ అంటే మనం ఎరా లైఫ్ కేర్ ద్వారా ఇవన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేసి ఒక మంచి ప్లాన్ తయారు చేసినాం సార్. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా లాస్ట్కి అడగండి. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసినాం సార్ అంటే అసలు మరి ఎరా లైఫ్ కేర్ లో మన ప్రోడక్ట్స్ ఏంటి సార్ అంటే మనం వచ్చేసి ప్రజెంట్ ఏం చేసినాం సార్ అంటే మనకు బయో మ్యాగ్నెటిక్ అని చెప్పేసి బ్రాస్లెట్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసినాం సార్. మనం ఏం చేసినాం? బయో మ్యాగ్నెటిక్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసినాం. మరి బయో మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ వల్ల బెనిఫిట్స్ ఏం సార్ అంటే ఇందులో మనకి ఏముంటాయి సార్ అంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి. మరి మ్యాగ్నెట్ ఎట్లా తయారవుతాయి సార్ అంటే భూమిలో నుంచి 500 నుంచి 600 లోతు నుంచి తీసిన హైలీ పోలరైజ్డ్ మ్యాగ్నెట్స్ తో తయారవుతారు. కొందరు అంటారు సార్ మరి మ్యాగ్నెట్స్ అన్ని మనకు రేడియోలలో టీవీలలో కూడా ఉంటాయి కదా సార్, అది కూడా కింద వేసుకొని పడుకోవచ్చు కదా, చేతికి వేసుకోవచ్చు అంటారు సార్. అది వేరు ఇది వేరు. మరి ఇదేంటి సార్ అంటే హైలీ పోలరైజ్డ్ అంటే భూమిలో నుంచి 500 అడుగుల నుంచి తీసిన లావా నుంచి తీసి మనం ఏం చేస్తున్నాం? ఒక మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం మనం. ఇవన్నీ మ్యాగ్నెట్ సర్కిల్ 24 మ్యాగ్నెట్స్ ఉంటాయి. మరి మ్యాగ్నెట్ ఏం సార్ అంటే మన చేతికి వేసుకోవడం ద్వారా అంటే మన కంపెనీ ప్రోడక్ట్ కూడా బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అని స్టార్ట్అప్ చేసినాం. ఇది మన చేతికి వేసుకోవడం ద్వారా మనకు మెయిన్ ఏం సార్ అంటే ఆక్సిజన్ లెవెల్ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఇది జరగడం వల్ల ఏమైతే సార్ అంటే బాడీకి వచ్చేసి వెన్ను నొప్పి నుంచి అంటే బ్యాక్ పెయిన్ ఉన్న రిలీఫ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. ప్రతి ఒక్కరు కీళ్ళ నొప్పులు ఉన్నాయి కదా సార్. 40 years దాటిన తర్వాత కీళ్ళ నొప్పులను కంట్రోల్ చేస్తున్నది. ఒత్తిడి, స్ట్రెస్. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, చాలా మంది స్ట్రెస్ కు లోన్ అవుతారు. డబ్బు సంపాదిస్తలేను, జాబ్ వస్తలేదని కూడా పిల్లలు కూడా టెన్షన్ లా పడుతున్నారు. మా స్ట్రెస్ కూడా ఏం చేస్తారంటే మన బ్రాస్లెట్ వాడడం వల్ల తలనొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు, ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవచ్చు, శరీర నొప్పులు బాడీ పెయిన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, గుండె సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు, దాంతో పాటుగా అస్తమాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి సార్ 30-40 years లో కూడా ప్రతి ఒక్కరు షుగర్ బీపీలు వస్తున్నాయి. షుగర్ కానీ బీపీ కానీ మన యొక్క మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ వేసుకోవడం ద్వారా షుగర్ బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సార్. ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా చాలా మందికి నిద్ర పట్టలేదు కదా సార్. చాలా మందికి నైట్ అవర్స్ లో ఎవరైతే మన బ్రాస్లెట్ వాడతారో వాళ్ళకి వచ్చేసి మంచి నిద్ర పడుతున్నారు సార్. టెన్షన్స్ తగ్గుతున్నాయి. మంచి ప్రోడక్ట్ సార్ ఇది. నేనేమంటున్నా మన యొక్క ప్రోడక్ట్ చూడండి, ప్రోడక్ట్ వాడి 100% రిజల్ట్ ఉంటేనే మీరు వేరే వాళ్ళకు రెఫర్ చేయండి. అందరూ కూడా బిజినెస్ చేయాలని చెప్తున్నాం సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క జాబులు చేసుకుంటూ మీ బిజినెస్లు చేసుకొని కూడా పార్ట్ టైం గా కూడా మీరు చేసుకోవచ్చు. పార్ట్ టైం చేసుకున్నా కూడా బిజినెస్ ప్లాన్ చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం సార్ అంటే బయో మ్యాగ్నెటిక్ వాటర్ రేట్ చెప్పాను. బయో మ్యాగ్నెటిక్ నెక్స్ట్ ముందు
బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్స్ తీసుకున్నాం సార్ మనం వచ్చేసి. చిన్న సార్ ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకసారి తీయరా. బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా లాంచ్ చేస్తూ మనము మ్యాగ్నెటిక్ థెరపీ అనే ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తాం సార్. ఈ యొక్క వాటర్ ఎనర్జీ ప్యాడ్ వచ్చేసి మనకి ఇందులో ఏముంటాయి సార్ అంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి ఇందులో. ఇది జస్ట్ మనం వాటర్ బాటిల్ స్టిక్ చేసుకోవచ్చు. ఈ వాటర్ బాటిల్ స్టిక్ చేసుకొని రోజు వాటర్ తాగడం ద్వారా కూడా దీర్ఘకాలిక రోగాలను కంట్రోల్ చేసుకోవచ్చు సార్. మరి ఇది వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది సార్ అంటే మంచి రక్త ప్రసరణ జరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. దాంతో పాటుగా అస్తమా కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు చాలా మందికి ఏమవుతుంది సార్ 30 years లోనే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, స్టంట్లు పడుతున్నాయి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే భూమికి దూరంగా బతుకుతున్నాం సార్. మరి ఎందుకు ఒకప్పుడు మరి ఇది ఎందుకు మ్యాగ్నెటిక్ వాడాలి సార్ అంటే యాక్చువల్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే మనం అందరం ఏం చేస్తున్నాం సార్, ఒకప్పుడు తాతలు ముత్తాతలు ఏం చేసిండ్రు, భూమికి దగ్గరగా అంటే ఇంట్లో గచ్చు మీద పడుకున్నారు, భూమికి దగ్గర ఉన్నారు, పొలాలలో పనులు చేసి. మరి ఇప్పుడు ఏమొచ్చింది సార్ మన భూమి మీదకి టైల్స్ వచ్చినాయి, బెడ్ వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చింది. దానివల్ల ఏమైతుంది సార్ మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ శక్తి అనేది భూమి నుంచి రావాల్సిన మ్యాగ్నెటిక్ శక్తి అనేది దూరం అవుతుంది. దానివల్ల మనకు సరైన అయస్కాంత శక్తి లభించక చాలా దీర్ఘకాలిక రోగాలను తీసుకొస్తుంది అన్నాడు. దానివల్ల మనం ఏం చేసాం సార్ అంటే ఒక సైంటిస్ట్ దీన్ని తయారు చేసి ఏదైతే మనం భూమి నుంచి రావాల్సిన మ్యాగ్నెటిక్ శక్తిని ఆల్టర్నేటివ్ పద్ధతి ద్వారా జస్ట్ మనం వాటర్ తాగుతూ నిద్రపోతూ కూడా మనం మ్యాగ్నెటిక్ శక్తిని పొంది ఒక 90 రకాల రోగాలను కంట్రోల్ చేసుకోవచ్చు సార్ మనం దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మన ప్రోడక్ట్ వచ్చేసి ఏం సార్ అంటే మ్యాగ్నెటిక్ బెడ్. ఓకే దూరం పెట్టి వస్తలేదు మళ్ళీ, ఇగో దూరం పెట్టి వస్తలేదు. నెక్స్ట్ బెడ్ ఇది వచ్చేసి ఏం చేసినాం సార్ అంటే మనం వచ్చేసి 3x6 అనేది చేసి కూడా ఒక 50 మ్యాగ్నెట్స్ ఇందులో ఉంటాయి సార్. దీని మీద పడుకోవడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి ఆక్సిజన్ లెవెల్ పెరిగి ఒక 90 రకాల రోగాలను కంట్రోల్ చేస్తాం సార్ ఇది మ్యాగ్నెటిక్ బెడ్ అనేది. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ శక్తి ఏమవుతుంది సార్ అంటే భూమి మీద కూడా ఏమవుతుంది సార్, రోడ్లు వేస్తాను, కాంక్రీట్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అంటే ఏమైతే మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ శక్తి అనేది భూమి నుంచి ఎవరు తీసుకుంటాను, బిల్డింగ్లు, కార్లు అవన్నీ తీసుకుంటే మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ శక్తి రాక చాలా డిసీజెస్ వస్తున్నాయి. అదే బెడ్ మీద పడుకుంటే సార్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రోజుల్లో ఇంటికి ఒక పేషెంట్ ఉన్నాడా లేడా సార్? మన ఇంట్లో 4 అమ్మ నాన్న ఉంటే అందులో 100% షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అంటే మన ప్రోడక్ట్ ఏంటి సార్, ఇంటింటికి కూడా మనం ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు మనం. ఓకే సార్, ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ సార్ 3x6 సింగిల్ బెడ్. ఇది నెక్స్ట్ ఏం చేస్తున్నాం సార్ అంటే మనము 6x6 బెడ్ కూడా మనం లాంచ్ చేసినాం ఇందులో. 6x6 సార్ ఇది వచ్చేసి 2 పర్సన్స్ పడుకోవచ్చు ఇందులో కూడా మనకు 90 రకాల డిసీజ్ కంట్రోల్ చేస్తాం సార్. నెక్స్ట్ మన వాటర్ ప్యూరిఫై చేయండి సార్. అలాంటి ఇలా 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి, 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి సార్ మొత్తం పిల్లోల. మరి మ్యాగ్నెట్స్ ఎట్లుంటాయి సార్ అనేది కూడా మీకు అందరికి అవపడుతున్నాయా సార్? చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అవపడుతున్నాయా? అవపడతలే సార్, ఒక లైట్ పెట్టుకోండి ఒకసారి చూడండి, అవపడుతుంది తర్వాత ఇస్తాను నేను. పైకి కిందికి గుంజండి సార్, కిందికి దిగండి, మీరు పైకి లేపండి. అట్లా కాదు, కిందికి గుంజండి, అట్లా కాదు, నేను అట్లా కాదు, కింద గుంజి, కింద డబ్బా కింద గుంజి గట్టిగా పట్టుకో. ఫిల్టర్ బయటిది, ఇది ఫస్టే పెట్టద్దా మీరు? యాక్చువల్ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే RO ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ అనే ప్రోడక్ట్ కూడా లాంచ్ చేస్తాం సార్ మన కంపెనీలో. క్లియర్ సార్? ఒకసారి మనం ఎరాప్యూర్ అని చెప్పేసి RO ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా సేల్ చేస్తున్నాం. దాంతోపాటు మన కంపెనీలో ఏం సార్ అంటే కమింగ్ సూన్ ప్రోడక్ట్ వచ్చేసి సార్ సోలార్ కూడా మనం లాంచ్ అయిపోతున్నాం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 2 to 3 months లో. దాంతోపాటుగా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ కానీ మన విజన్ ఏం సార్ అంటే మన కంపెనీలో ప్రతి ఇంటికి అవసరం పడే ఒక 10 రకాల ప్రోడక్ట్లు లాంచ్ చేద్దాం సార్ మనం. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి మరి ఒకసారి మన బిజినెస్ ప్లాన్ చూద్దాం సార్. అసలు మన ప్రోడక్ట్ చూసినాం మనము, ఇంకా ప్రోడక్ట్ డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్గా ప్లాన్ చేద్దాం, ఎందుకంటే చాలా టైం లేదు మనకు. దాంతో మనం ఆఫీస్లో కూర్చొని కూడా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటారు. థ్యాంక్స్. ఒకసారి బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేద్దాం. మరి మీకు ఆరోగ్యంతో పాటుగా ఆదాయం వచ్చే మార్గాన్ని ఇప్పుడు చెప్పబోతున్నా సార్. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆఫ్టర్ ప్లాన్ అయిపోయిన తర్వాత నన్ను అడగండి, ఎనీ డౌట్స్ కూడా. ఎరా లైఫ్ కేర్ ఏంటిది? ఎరా లైఫ్ కేర్ మనం ఏం చేస్తున్నాం ఎరా లైఫ్ కేర్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసినాం. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బయో మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ లాంచ్ చేసినాం. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి సార్? బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రెసెస్. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి ప్రజెంట్ ఏంటి సార్? వాటర్ ప్యూరిఫైయర్స్. మరి వాటర్ ప్యూరిఫైయర్ మన ఎరాప్యూరే ఎందుకు కొనాలి? మరి ఎరాప్యూర్ తీసేయండి సార్, స్లైడ్స్ ఇవి ఇది బంద్ చేసేయండి. రాజ్ కుమార్ సార్
బంద్ చేయండి సార్. ఏసీ రాలే సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఏం సార్ అంటే ఒక 4 రకాల ప్రోడక్ట్స్ లాంచ్ చేసాం సార్. సైలెన్స్ మేడం కొంచెం. బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్, వాటర్ ఎనర్జీ ప్యాడ్, మ్యాట్రెస్ 3x6 ఐదర్ 6x6, వాటర్ ప్యూరిఫైయర్. మరి వాటర్ ప్యూరిఫైయర్ అనేది మన కంపెనీలో మన వాటర్ ప్యూరిఫైయర్ మరి ఎరా ప్యూర్ ఎందుకు కొనాలి సార్ అంటే మీరు మార్కెట్లో వెళ్ళండి సార్. అనిల్ ఎలక్ట్రానిక్స్ కానీ, బజాజ్ కానీ, రిలయన్స్ వెళ్ళండి సార్. మీరు ఎనీ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే RO ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలంటే మినిమం 20,000 నుంచి బయట చేసి 40,000 రూపాయల వరకు వాటర్ ప్యూరిఫైయర్ సేల్ చేస్తాం సార్. అంటే ఏం చేయాలి, మీరు వాటర్ ఫిల్టర్ కొనుక్కొని డబ్బులు ఉంటే 20,000 కట్టాలి, లేకుంటే EMI కట్టేసుకొని నెలకు 2,000 3,000 కట్టుకుంటున్నాం. మరి మన ఎరా ప్యూర్లో ఎంత పెట్టినాం సార్ అంటే 18,000 రూపాయలు మనం వాటర్ ప్యూరిఫైయర్ సేల్ చేస్తున్నాం సార్. ఎంతకి? 18,000కు మనం మన ఎరా ప్యూర్ అనే వాటర్ ప్యూరిఫైయర్ సేల్ చేస్తున్నాం. మరి 20,000 పెట్టి కొంటే మనం ఏం చేస్తాం, ఆక్వాగార్డ్ కానీ, ప్యూరిటీ కానీ, LG కానీ, తర్వాత శాంసంగ్ కానీ ఎనీ వాటర్ ఫిల్టర్ కొన్నా కానీ మినిమం 20,000 కావాలి సార్. మరి ఇప్పుడు మన ఇంట్లో ఏం చేస్తాం సార్, ఆక్వాగార్డ్ పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏం చేశారు, మన ఇంట్లో మన సిస్టర్ కానీ, బ్రదర్ కానీ, మన రిలేషన్స్ ఉంటారు కదా, అరే అజయ్ సార్ మనం పెట్టుకున్నారని చెప్పేసి వేరే వాళ్ళు కూడా మన వాటర్ ఫిల్టర్ చూసి ఆక్వాగార్డ్ మన సిస్టర్ కొనుక్కున్నారు సార్. మరి ఆక్వాగార్డ్ ఏమైనా డబ్బులు ఇస్తారు సార్? లేదు. మన సిస్టర్ని చూసి మన బాబాయ్ వాళ్ళు కొనుక్కున్నారు. ఏమైనా ప్రోడక్ట్ పైసలు ఇస్తారు కంపెనీ అంటే అక్కడ ఏం చేస్తారా, మనమే ప్రోడక్ట్ పైసలు పెట్టుకొని కొనుక్కుంటున్నాం, దాన్ని మనమే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం. మన ద్వారా 10 మందికి చేస్తే వాళ్ళ ద్వారా 100 మందికి ప్రమోషన్ ఎవరు సంపాదించుకుంటారు, ఓన్లీ ట్రెడిషనల్ బిజినెస్ మాత్రమే సంపాదించుకుంటున్నారు. కానీ మన కంపెనీలో ఏం సార్ అంటే మీరు ఒక 18,000 పెట్టి వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కొని కూడా సార్ 0 పెట్టుబడితోని రోజుకు 1,000 రూపాయల నుంచి 51,000 సంపాదించుకునే అవకాశాన్ని తీసుకొచ్చాం సార్ మనం. డైలీ 51,000. మరి ఎట్లా వస్తాయి సార్, మరి వాటర్ ప్యూరిఫైయర్ కొంటే డబ్బులు ఎట్లా వస్తాయి సార్ అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి రోజుకు 51,000 రూపాయలు ఇవ్వడం వల్ల కంపెనీకి ఏం ప్రాఫిట్ సార్, ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. ఓకే సార్. నెక్స్ట్ మరి మనం వచ్చేసి మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ మనం ఏం చేసినాం సార్ అంటే 4 రకాల ప్రోడక్ట్స్ పెట్టినాం సార్ మనము. ఫస్ట్ వచ్చేసి బ్రాస్లెట్ కానీ, వాటర్ ఎనర్జీ ప్యాడ్ కానీ సార్ 3,600 రూపాయలకి ఇస్తున్నాం సార్ మనం. MRP వచ్చేసి 6,000 ఉంటుంది సార్. ఎంత ఉంటుంది, ఒక బ్రాస్లెట్ వచ్చేసి 3,000 MRP, ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్ వచ్చేసి 3,000 MRP. కానీ మనం ఎంతకి ఇస్తున్నాం సార్, మనం 3,600కు ఒక బ్రాస్లెట్, ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇస్తాం. లేదు సార్ మాకు కపుల్ బ్రాస్లెట్ కావాలంటే భార్య భర్తలకి ఇద్దరికి కూడా 3,600 బ్రాస్లెట్ ఇస్తాం. మరి బ్రాస్లెట్ వేసుకుంటే ఏమైతే మనకు షుగర్ కానీ, BP కానీ, బాడీ పెయిన్స్ కానీ కంట్రోల్ అయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. దాంతో పాటుగా మరి మీకు షుగర్ BPలు కంట్రోల్ అయితే వేరే వాళ్ళకి చెప్పాలా వద్దా సార్, బాడీ పెయిన్స్ కంట్రోల్ అయితే వేరే వాళ్ళకి చెప్పాలా వద్దా? మరి చెప్పడం వల్ల లాభం ఏంటి సార్ అంటే మనం 3,600 ప్రోడక్ట్ ఇచ్చుకుంటూ 3,600 కూపన్ కూడా ఇస్తాం సార్ మనం. మరి కూపన్ ఏంటంటే 1,800 నుంచి 2 కూపన్స్ వస్తాయి. మన కంపెనీలో 10,000 ఏబో ప్రోడక్ట్ ఏది కొనుక్కున్నా కానీ అందులో వాళ్ళకి 1,800 మైనస్ అయితే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, 3,600కు ఒక బ్రాస్లైట్, దాంతో పాటుగా వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇచ్చుకుంటూ మీ పేరు మీద 3,600 వ్యాలెట్ ఇస్తున్నారు. మళ్ళీ మీరు 10,000 ఏబో ప్రోడక్ట్ మన కంపెనీలో కొనుక్కున్నప్పుడు మీరు ఎగ్జాంపుల్ 18,000 వాటర్ ఫిల్టర్ కొనాలి. అందులో ఎంత లెస్ అయితే సార్ కూపను 1,800 మళ్ళీ లెస్ అయితే, అంటే 3,600 ప్రోడక్ట్ వచ్చింది, దాంతో పాటుగా 100% కూపన్ కూడా వాడుకోవచ్చు. అట్లా 2 వస్తువులలో మనం 6x6 బెడ్ 16,000కి అమ్ముతున్నాం. దాంట్లో కూడా ఎంత లెస్ అయితే సార్, 1,800 అనేది లెస్ అవుతుంది. దాంతో పాటుగా సార్ మీకు ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే వచ్చిన తర్వాత చెప్పారు సార్, షుగర్ BPలు అన్ని బాడీ పెయిన్స్ కంట్రోల్ అయిన తర్వాత మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేద్దామా చేయమా? చేయడం వల్ల మీకు రోజుకు 1,000 రూపాయల నుంచి రోజుకు 12,000 రూపాయలు డబ్బు సంపాదించే అవకాశం ఇస్తున్నాం సార్. ఎంత ఇస్తున్నాం? 3,600 పెట్టుబడి పెట్టి మార్కెట్లో నెలకు 3,60,000 సంపాదించే ప్లాట్ఫామ్ ఉందా సార్ మరి ఎక్కడన్నా? చెప్పండి సార్ మీరు కూడా. 3,600 పెట్టుబడి పెడితే నెలకు 3,60,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నాయా సార్? బట్ మనం ఎరా లైఫ్ కేర్ ద్వారా అందరికి ఇస్తున్నాం.
మరి ఎట్లా వస్తాయి? మరి 3600 కడితే ప్రోడక్ట్ ఎట్లా ఇస్తారు సార్? కూపన్ ఎట్లా ఇస్తారు? రోజుకు 12,000 ఎట్లా ఇస్తారు? 1000 రూపాయల నుంచి 12,000, నెలకు 3 లక్షలు ఎట్లా ఇస్తారు? ఇట్లా ఇవ్వడం వల్ల ఎరా లైఫ్ కేర్ కి లాభం ఏంటిది? మనం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ సార్. సెకండ్ వచ్చేసి మనం నెక్స్ట్ 9,500కు మరి ఏమి ఇస్తున్నాం సార్ అంటే సింగిల్ బెడ్. అది చూడండి సార్, సింగిల్ బెడ్ ఒక ప్రోడక్ట్స్ ఇస్తున్నాం. 3x6 పరుపు, ఒక పిల్లో, ఇంకోటి ఆఫర్ ఏం పెట్టాం సార్ అంటే లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి ఒక బ్రాస్లైట్, ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇస్తున్నాం సార్. అంటే మార్కెట్లో ఉన్న దానికంటే కూడా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం. 4 ప్రోడక్ట్లు ఇచ్చుకుంటూ దాంతో పాటుగా ఇక్కడ మార్కెటింగ్ చేసిన వాళ్ళకు రోజుకు 1000 రూపాయల నుంచి 30,000 సంపాదించే అవకాశం ఇస్తున్నాం సార్. ఎంత? 30,000 అంటే నెలకి ఎంత సంపాదించుకోవచ్చు? 9 లక్షల రూపాయలు డబ్బు సంపాదించే అవకాశం ఇస్తున్నాం. ఎంత సార్? అంటే ఒక పరుపు కొనుక్కొని, మన ఇంట్లో పరుపులు అందరూ ఉన్నాయా లేవా సార్? మరి ఇంట్లో పరుపులో డబుల్ కార్డు, సింగిల్ కార్డులకు 10,000 20,000 పెట్టినాం కదా, దానివల్ల ఏమైనా లాభం వస్తున్నదా? ఆరోగ్యం వస్తున్నదా? కానీ మనం ఒక మ్యాగ్నెటిక్ బెడ్ కొనుక్కుంటే, మ్యాగ్నెటిక్ బెడ్ లో పడుకుంటే ఆరోగ్యంతో పాటుగా రోజుకు 30,000 సంపాదించే అవకాశం ఇస్తాం సార్. ఎస్ఆర్లో దాంతో పాటుగా నెలకు 9 లక్షలు ఎట్లా వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి సార్ 16,000తో మీరు ప్రోడక్ట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే 18,000 రూపాయలు పెట్టి వాటర్ ఫిల్టర్ తీసుకోవచ్చు. మరి పెట్టుబడి పెడతారు సరే మనం, మీరు ఓన్లీ ప్రోడక్ట్ కొనుక్కుంటారు. ఎరా లైఫ్ కేర్ ఏం చేస్తాను సార్? అందరూ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు. మరి ఏం ప్రోడక్ట్ కొంటున్నారు? మరి 18,000 కంటే ఏం చేస్తాం సార్? వాటర్ ఫిల్టర్ అనే ప్రోడక్ట్ ఇస్తాం. ఏమి ఇస్తాం సార్? 18,000కి వాటర్ ప్యూరిఫైయర్ ఇస్తాం. దాంతో పాటుగా 16,000కి ఏం చేస్తున్నాం సార్ అంటే 6x6 బెడ్, 2 మ్యాగ్నెటిక్ పిల్లోస్, ఒక బ్రాస్లైట్, ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్, 16,000కి 16,000 వర్త్ గల ప్రోడక్ట్ ఇచ్చుకుంటూ రోజుకు 1000 రూపాయల నుంచి 51,000 సంపాదించే అవకాశం ఇస్తాం సార్. నెలకి 15 లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకోవచ్చు. మరి కెంట్ వాటర్ ఫిల్టర్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందామా సార్? ఎరా లైఫ్ కేర్ వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కొని నెలకు 15 లక్షలు సంపాదిస్తామా? క్లియర్ సార్? ఏల్లో ఉన్నా కూడా సేమ్ ఫిల్టర్ సార్ మనం కూడా. మరి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ జంబో ప్యాకేజ్ వచ్చేసి ఏం సార్ అంటే 21,000 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది ఎందుకు పెట్టాం సార్ అంటే మంచి వర్క్ చేసే వాళ్ళకు 21,000 కట్ట సార్. 6x6 బెడ్, 2 పిల్లోస్, 2 కపుల్ బ్రాస్లెట్లు, 2 వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాన్లు, రోజుకు 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఇస్తాను సార్. ఎంత? 30 లక్షలు సంపాదించుకోవచ్చు సార్ మనం నెలకి. మరి ఎట్లా తెలుసుకుందాం ఇప్పుడు. ఇక జస్ట్ 5 minutes లో ప్లాన్ అయిపోతుంది సార్. ఎనీ డౌట్స్ ఉంటే సైలెంట్గా ఉండండి. ఒకసారి మళ్ళొకసారి చూడండి సార్. మన ఫస్ట్ ప్యాకేజ్ ఎంత సార్? 3600. ఎంత సార్ అందరు? 36 సార్. మనం వచ్చింది నేర్చుకోవడానికి, జీవితంలో ఎన్నో రోజులు టైం వేస్ట్ చేసినాం. ఈ టైం చాలా వాల్యుబుల్ మిత్రులారా. మాట్లాడకండి. ఒక కంపెనీ సిఎండి మాట్లాడుతుంటే మొబైల్ పడుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ రోజు కూర్చున్న వ్యక్తులు మీ అకౌంట్లో 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? మరి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గురించి మనం నేర్చుకుంటే కూడా దీన్ని టైం పాస్ చేస్తున్న మిత్రులారా. ఎందుకంటే ఇందులో 100 మంది వచ్చారు, 100 మంది జీవితాలు మారకపోవచ్చు, కానీ ఇందులో ఒక 20 మంది జీవితాలు మార్చిన వాళ్ళ కుటుంబంలో వెలుగుతున్నారు. దయచేసి ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్ ఉండాలి. ఓన్లీ ఒక 1 hour అయితే సెషన్ అయిపోతుంది. ఫుడ్ కూడా అరేంజ్ చేశాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు 3600 కట్టి ప్రోడక్ట్ తీసుకొని రోజుకు 12,000 ఎట్లా వస్తాయి? 9,500 పెట్టి పరుపు తీసుకున్న తర్వాత రోజుకు 30,000 ఎట్లా వస్తాయి? 16,000 18,000 కట్టి వాటర్ ఫిల్టర్ తీసుకున్న తర్వాత రోజుకు 51,000 ఎట్లా వస్తుంది? 21,000 కడితే 21,000 ప్రోడక్ట్ ఇచ్చి రోజుకు 1,00,000 రూపాయలు ఎట్లా వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది సార్. అందరు సైలెంట్గా ఉండండి. ప్లాన్ అయిపోయిన తర్వాత డౌట్స్ కూడా అడగచ్చు సార్. జస్ట్ ఇప్పుడు సార్ చిన్న ప్యాకేజ్ చూద్దాం. మన కంపెనీలో ఏమంటున్నారు సార్? 3600 పెట్టి మీరు ఏం తీసుకోండి? ప్రోడక్ట్, వస్తువులు తీసుకోండి. ఏం తీసుకోండి సార్? 3600 కట్టి ఏమొస్తుంది సార్ అంటే మీకు కపుల్ బ్రాస్లైట్, అంటే 2 బ్రాస్లెట్లు వస్తాయి. నా చేతికి వేసుకున్న బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనే ప్రోడక్ట్ ఎన్ని వస్తాయి సార్? 2 వస్తాయి. లేదు అనుకుంటే ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్ కానీ ఒక బ్రాస్లెట్ వస్తుంది సార్. దాంతో పాటుగా ప్రోడక్ట్ తో పాటుగా 100% కూపన్, మళ్ళా 3600కి 3600 కూపన్ వస్తుంది. ఈచ్ కూపన్
1800 చొప్పున 2 సార్లు వాడుకోవచ్చు మీరు. అంటే డబ్బులు కట్టినందుకు ప్రోడక్ట్ వచ్చింది, కూపన్ వచ్చింది. మరి ఇప్పుడు ఏం కావాలి? నెక్స్ట్ అందరికి ఇక్కడికి వచ్చింది ఏంటి సార్? ఆరోగ్యంతో పాటుగా ఆదాయం కావాలనే వచ్చింది. రోజుకు 12,000 ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక రాజు అనే కస్టమర్ ఏం చేసిండు సార్? షుగర్ బీపీ ఉన్నది, 3600 పెట్టి ఏం చేసిండు? టాబ్లెట్స్ అయితే రెగ్యులర్ వాడుతున్నాడు కదా సార్. దాంతో కూడా బ్రాస్లెట్ తీసుకుంటే 3600తో రాజు తీసుకున్నాడు సార్. రాజు ఒక 10 రోజులు ప్రోడక్ట్ వాడిన తర్వాత 100% రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది సార్ అంటే, ఒక రమేష్ అనే ఫ్రెండ్ కి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. రాజు ఇట్లా రమేష్ నేను బ్రాస్లెట్ కొనుక్కున్నా, బెడ్ తీసుకున్నా, మంచి రిజల్ట్ ఉన్నది, మీరు కూడా వాడితే అమ్మకు కానీ నాన్నకు కానీ నువ్వైనా వాడచ్చు అని చెప్తే రమేష్ ఏం చేసిండు సార్? డబ్బుల కోసం రాలే, ఫస్ట్ దేనికోసం వచ్చిండు? షుగర్ బీపీ కానీ బాడీ పెయిన్స్ కానీ నిద్ర పట్టకుండా వచ్చిండు. మన బ్రాస్లెట్ తీసుకున్నాడు, కపుల్ బ్రాస్లెట్ భార్య భర్తలకు. కానీ ఈ యొక్క రమేష్ కు మన ప్రోడక్ట్ ఎవరు సార్ ప్రమోట్ చేసింది? రాజు చేసి. మరి రాజుకి ఏం ఇస్తారు సార్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు సార్, మన షీట్ తీయండి సార్, మన బ్రాస్లెట్ షీట్ ఒకటి తీయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇదే ఒక బ్రాస్లెట్ ఒక చిరంజీవితో కానీ నాగార్జునతో కానీ అడ్వర్టైజ్మెంట్ ఎంత అడుగుతాడు సార్? అంటే ఇప్పుడు ప్రోడక్ట్ పనిచేస్తుంది. బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తాను? ధోని ఇస్తాడు. మరి బూస్ట్ డైరెక్ట్ ఎందుకు అమ్ముకుంటలేడు? బూస్ట్ కంపెనీ వాళ్ళు ఎందుకు అమ్ముకుంటలేదు సార్? వాళ్ళకు ధోని వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఏమవుతుంది? తొందరగా సేల్స్ అవుతాయి. అతని దగ్గర 100 కోట్లు 1000 కోట్లు లేకపోతే ఏం చేస్తాడు? బూస్ట్ తయారు చేసిండు, లేకుంటే కెంట్ తయారు చేసిండు, సచిన్ టెండూల్కర్ తోనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. వాళ్ళ దగ్గర 200 కోట్లు 300 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి, 1000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. మనం ఏం చేసినాం సార్ అంటే, ఇదే ప్రోడక్ట్ వల్ల షుగర్ బీపీ బాడీ పెయిన్స్ తగ్గుతాయి. నేనేం చేసిన సార్ అంటే, సచిన్ టెండూల్కర్కి ఇవ్వకుండా, ధోనికి ఇవ్వకుండా, హీరోలకు ఇవ్వకుండా, ఇదే ప్రోడక్ట్ వాడిన వాళ్ళకి రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే, అడ్వర్టైజ్మెంట్ చేస్తే మనం వచ్చేసి ఏం చేస్తాం సార్ అంటే 500 రూపాయలు ఇస్తాను. ఎంత ఇస్తాను? 500 రూపీస్ ఇస్తాను. మరి ధోనికి ఇచ్చుడు బెటరా సార్, మన రాజుకి ఇచ్చుడు బెటరా? మళ్ళీ చిరంజీవి కోటీశ్వరుడు కావాలి, సచిన్ టెండూల్కర్ కోటీశ్వరుడు కావాలా, రాజు కోటీశ్వరుడు కావాలా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 3600 రూపాయలతో రమేష్ కి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే 500 వచ్చింది సార్. మళ్ళీ ఎగ్జాంపుల్ వచ్చేసి రాజేందర్కి చేసిండు 3600తోని, డైరెక్ట్ మళ్ళీ ఎంత వస్తుంది సార్? మళ్ళీ అంటే డైరెక్ట్ ఒక సేల్ వల్ల 500 1000 వచ్చినాయి సార్. అంటే 2 సేల్స్ అయితే ఎంత వచ్చినాయి మీకు? 1000. ఈ 1000 కాకుండా కంపెనీ 1 PV అని చెప్పేసి మ్యాచింగ్ బోనస్ మళ్ళీ 600 ఇస్తుంది సార్. ఎంత వస్తుంది? 600. అంటే మొత్తం ఎంత సార్? మనం 2 ప్రోడక్ట్లు కనుక అడ్వర్టైజ్మెంట్ చేస్తే, ప్రమోట్ చేస్తే మీకు ఎంత వచ్చినాయి? 1600 రూపాయలు వచ్చినాయి. ఎంత వచ్చినాయి? హ్యాపీయే కదా సార్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రాజు వచ్చిండు, రమేష్ కు ప్రోడక్ట్ సేల్ చేసిండు, రాజేందర్ కు ప్రోడక్ట్ సేల్ చేసిండు 1600. అంటే 7200 ప్రోడక్ట్ సేల్ చేసిండు, 1600 తీసుకున్నాడు. హ్యాపీయే కదా సార్? నెక్స్ట్ మరి రమేష్ ఏం వర్క్ చేయలేదు సార్. రమేష్ వాడిండు, తర్వాత రాజేందర్ వాడిండు, వీళ్ళకి మంచి రిజల్ట్ వచ్చినాయి. మరి వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారా? చేయరా? మరి చేసిన తర్వాత మన రమేష్ వచ్చేసి 3600 ప్రోడక్ట్లు 2 సేల్ చేసిండు. ఎగ్జాంపుల్ గా 1 PV ఇదొక 500, ఇదొక 500, మ్యాచింగ్ 600. మరి రమేష్కి ఎంత వచ్చింది సార్? ఇప్పుడు 1600 వచ్చింది. ఎంత వచ్చింది? ఒక సేల్ మీద 500, ఇంకో సేల్ మీద 500, మ్యాచింగ్ బోనస్ ఎంత వచ్చింది? 2 ఎక్స్ట్రా బోనస్ 600. ఎంత వచ్చినాయి సార్? 1600 వచ్చినాయి. నెక్స్ట్ రాజేందర్ కూడా 2 సేల్స్ చేసిండు, 1 PV. ఇది 3600 సేల్, ఇది 3600 సేల్. ఇక్కడ 500 బోనస్ 600. ఇతనికి ఎంత వచ్చినాయి సార్? 1600. మరి రాజు ఏమైనా పని చేసిందా సార్? లేదు. మీరు రాజు ప్లేస్ లో మీరు అందరు ఉన్నారు అనుకుందాం. మీరు అందరు ఉన్నారు. మరి మీ అండర్ లో 4 బ్రాస్లెట్ల సెట్లు సేల్ అయినాయి. మీరు ఏం చేయకుండా సార్, పాయింట్కి 600, 2 పాయింట్లకు 1200 రూపాయలు వస్తాయి సార్. ఎంత వస్తాయి? అంటే ప్యాసివ్ ఇన్కమ్. మనం ప్రోడక్ట్ సేల్ చేయకున్నా కానీ మన కిందున్న కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ వాళ్ళ ద్వారా సేల్ అయినా కూడా 4 పాయింట్లకు ఎంత వస్తుంది సార్ ఇన్కమ్? మనకు 1200. హ్యాపీ కదా సార్? మరి 1200 సంపాదించాలంటే మరి కూలీ పోతే వస్తాయా సార్? మరి జాబ్ చేస్తే వస్తాయా? MBAలు MCAలు చేసినా కూడా రోజుకు 1200 ఇస్తాలా? నెల శాలరీ కూడా 15,000, 20,000, 25,000 కంటే ఎక్కువ లేదు. కానీ ఎటువంటి వర్క్ చేయకుండా ఒక రమేష్ అనే కస్టమర్ ప్రోడక్ట్ ఇచ్చి రాజేందర్కి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు చేసిన 4 ప్రోడక్ట్ల మీద రోజుకు 1200. హ్యాపీగా కాదు సార్?
దాంతో పాటుగా మరి ఇప్పుడు టీం పెరుగుతుంటే ఏం చేస్తాం సార్, ఒక ప్రోడక్ట్ 3600 సేల్ ఒక టీం ద్వారా పోయింది, ఒక 3600 ప్రోడక్ట్ వై టీం ద్వారా పోయింది. మరి ఒక్కొక్క పాయింట్కి ఎంత సార్, 600 రూపాయలు. మరి రేపు టీం మీకు ఇక్కడ 100 మంది టీం అయింది సార్, మరి వాళ్ళు సేల్ చేస్తారా 100 మంది ఒక 10 మంది అన్న. అట్లా మీ కింద 2 ప్రోడక్ట్ సేల్ అయితే 1200, మరి 10 ప్రోడక్ట్ సేల్ అయినాయి సార్, 6000 రూపాయలు. రోజుకి 20 ప్రోడక్ట్ సేల్ అయినాయి, రోజుకు 12,000 వస్తాయి రావా? అంటే మీరు సేల్ చేయకుండా కానీ 20 ప్రోడక్ట్లు 3600, టీమ్ సేల్స్ అయినా రోజుకి ఎంత సార్, 12,000 వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి ఇస్తాను సార్ అజయ్ సార్ అంటే 20 ప్రోడక్ట్లు అంటే ఎంత అయితే సార్, 40 ప్రోడక్ట్ సేల్ అవుతారు. 40 ప్రోడక్ట్లు ఇంటూ 3600 అయితే ఎంత అయితే సార్, కొట్టండి సెల్లులలో కాదు 7 లక్షలు అయితే కూడా సార్, వస్తే కొట్టండి 20 40 సేల్స్. 40 సేల్స్ కనుక టీమ్ సేల్స్ అయితే ఇక్కడ 36,000, 10టికి 36,000, 36,000, 36,000 ఎంత అవుతుంది సార్, 1,44,000 అవుతాయి. 1,44,000 స్టాక్ సేల్ అవుతారు టీం ద్వారా. రోజుకు 12,000 వస్తాయా రావా? మరి రోజు పని చేద్దామా సార్, టీంతో పని చేయిద్దామా? అంటే ఇక్కడ ఏమైతే అంటే మనమే ప్రోడక్ట్ సేల్ చేస్తలేము, మన ప్రోడక్ట్ వాడుకుంటూ మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళకి చెప్తే మనకి కింది వాళ్ళకి రిజల్ట్ చెప్తారు కదా సార్. అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ సేల్ అయినందుకు 600, 2 ప్రోడక్ట్ సేల్ అయితే 1200, 3600, 10 ప్రోడక్ట్ సేల్ అయితే 6000, 20 సేల్ అయితే రోజుకు 12,000 సార్. హ్యాపీయే కదా? నెలకు 12,000 తీసుకుందామా, నెలకు 3 లక్షలు తీసుకుందామా సార్ టీంని పెట్టి? రోజు పని చేద్దామా, పని చేయిద్దామా? ప్రపంచం లెవెల్ కూడా సార్ జాబులు చేసిన వాళ్ళు కోటీశ్వరులు కాలేదు, ఒక టీంను పెట్టుకొని పని చేసిన వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు అయ్యారు సార్. ఇక్కడ కూడా ఏమంటున్నాం, మీరు పని చేసుకుంటూ మీ టీం పని చేస్తే 3,60,000 ఇన్కమ్ తీసుకోలేమా సార్? ఇది ఫస్ట్ సార్ 3600. నెక్స్ట్ మరి 9,500. మీరు ఒక బ్రాస్లెట్ సేల్ చేస్తే 500 వచ్చింది. ఇంకోటి సార్ నెక్స్ట్ వచ్చేసి మీరు 3600తో వచ్చింది సార్, బ్రాస్లెట్ తీసుకున్నారు. కానీ మీకు తెలిసిన పేషెంట్ పెరాలసిస్ పేషెంట్ కానీ బాగా బాడీ పెయిన్స్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు సార్. 9,500 రూపాయల పేమెంట్ తోని 6x6 బెడ్, 1 పిల్లో, ఒక బ్రాస్లెట్, ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్. వేరే కస్టమర్ ఇచ్చి ఎంత ప్రోడక్ట్ తీసుకున్నారు మేడం? మీరు 3600 కట్టుకున్నారు, కానీ మీకు కింద టీం వాళ్ళు ఎంత కట్టిళ్ళు? 9,500 వస్తువులు కొనుక్కున్నారు. ఒక్క సేల్ మీద సార్ 1,500 రూపాయల కమిషన్ వస్తారు. రెఫరల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 1,500. నెక్స్ట్ ఇంకొక బెడ్ సేల్ చేశారు, 3x6 బెడ్, మళ్ళీ ఒక 1,500 వస్తుంది. ఇక్కడ దాంతో పాటుగా 2 పాయింట్లతోని మ్యాచింగ్ బోనస్ మళ్ళీ ఎంత సార్, 1,200 రూపాయలు వస్తున్నది. ఎంత వస్తున్నది అంటే 2 సేల్స్, 2 చిన్న బెడ్లు సేల్ చేసుకుని మీ ఇన్కమ్ ఎంత మేడం? 4,200 రూపాయలు. మరి మనకున్న 100 కోట్ల మంది ఉన్నారు సార్ ఇండియాలో. మరి షుగర్, బీపీలు, బాడీ పెయిన్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఇంటికి ఒకరు ఉన్నారు. అంటే ఒక 2 బెడ్లు సేల్ చేస్తే ఎంత వస్తున్నాయి? 4,200. అదే టీమ్ సేల్స్ అయినాయి అనుకోండి, లెఫ్ట్ ఒక 9,500 టీమ్ సేల్ అయింది, ఎక్స్ టీమ్ ద్వారా, వై టీమ్ ద్వారా కూడా 9,500 సేల్ అయింది. ఒక సేల్కు 1,200 అంటే మరి 2 సేల్స్ అయితే ఎంత వస్తాయి? 2,400. అదే 10 సేల్స్ అయితే 12,000. అదే 30 సేల్స్ అయితే పర్ డే 30,000 వస్తాయా రావా మేడం? పర్ డే 30,000 వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 16,000 డబుల్ బెడ్. మళ్ళీ ఇక్కడ ఏంది మేడం అంటే అందరూ కూడా 9,500 కట్టాలని లేదు సార్, 3,600 వస్తువు కూడా కొనుక్కోవచ్చు. మీరు 3,600తో తీసుకున్న మీరు ఒకవేళ కనుక 16,000 డబుల్ బెడ్, మ్యాగ్నెటిక్ డబుల్ బెడ్ సేల్ చేశారు. ఇక్కడ 6x6 బెడ్ ఇస్తాం కస్టమర్కి, దాంతో పాటుగా 2 పిల్లోస్ ఇస్తాం, ఒక బ్రాస్లెట్, ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్, మొత్తం 5 వస్తువులు ఇచ్చుకుంటూ రిఫర్ చేసిన మీ అందరికి ఒక సేల్ మీద 4,000 రూపాయలు సార్. ఎంత? 4,000 రూపాయలు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 16,000 సేల్ అయింది, మళ్ళీ ఎంత వస్తాయి సార్? మళ్ళీ 4,000. మళ్ళీ నెక్స్ట్ 4 పాయింట్లు, 4 పాయింట్లు మ్యాచింగ్ బోనస్ మళ్ళీ 2,400 రూపీస్, అంటే 10,400 రూపాయలు వస్తున్నాయి. నెల మొత్తం 8 గంటలు పని చేసి 10,000 తీసుకుందామా సార్? నెల మొత్తంలో 2 బెడ్లు సేల్ చేసి 10,000 తీసుకుందామా? 2 బెడ్స్ మీద 10,400 వస్తున్నాయి. అది మీరు సొంతంగా సేల్ చేసుకుంటే నెలల. అదే మరి టీమ్ సేల్స్ అయితే ఎక్స్ టీమ్ ద్వారా ఒక పరుపు సేల్ అయితే 16,000, బి టీమ్ ద్వారా 16,000 సేల్ అవుతుంది. వాళ్ళు సేల్ చేసిన మీ ఇన్కమ్ ఎంత మేడం? ఒక దాని మీద 2,400 రూపాయలు. మనం ఒక 100 టీమ్ తయారు చేసుకున్నాం అనుకో, ఒక్కొక్క బెడ్ సేల్ అయినా మీ ఇన్కమ్ ఎంత? ప్యాసివ్ ఇన్కమ్ 2,400. అదే 2 బెడ్స్ సేల్ అయితే 48,00, 3 బెడ్స్ సేల్ అయితే
7,400. అట్లా 10 బెడ్లు సేల్ అయితే 24,000 రూపాయలు. 20 బెడ్లు సేల్ అయితే 48,000. అదే 22 అయితే సార్ రోజుకు 51,000 వస్తుందా రాదా? అంటే మనం సేల్ చేస్తలేము కదా సార్ 22 బెడ్స్, టీం ద్వారా సేల్ అవుతాయి. రోజుకు 50,000 వస్తే హ్యాపీయే కదా సార్? రోజు కనుక అకౌంట్లో 50,000 రోజు పడితే హ్యాపీయే కదా మీరు అందరు? అంటే ఒక 3600 ప్రోడక్ట్ తీసుకొని రోజు 50,000 వస్తే హ్యాపీయే కాదు సార్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మరి వాటర్ ప్యూరిఫైర్ అయితే ఎట్లా మరి సార్? మేము బెడ్ సేల్ చేయలేము అనుకునే వాళ్ళు వాటర్ ఫిల్టర్ సేల్ చేసినా కానీ మీరు బయట కెంటు కాకుండా సార్ మన ఎరా ప్యూర్ అని చెప్పేసి మన వాటర్ ఫిల్టర్ కనుక మీ రిలేషన్లో కానీ ఫ్రెండ్స్కి కానీ మీరు వాటర్ ప్యూర్ మోసం చేస్తలేము కదా సార్? మీ ఫ్రెండ్స్ని అయితే వాటర్ ఫిల్టర్ కొనుక్కో అని చెప్తాను. అనిల్ ఎలక్ట్రానిక్స్ కొనేది మన ఎరా లైఫ్ కేర్లో కొనుక్కోండి. మీకు వాటర్తో పాటుగా రోజుకు 50,000 సంపాదన వస్తే కొట్టరా? అట్లా మీరు ఒక వాటర్ ఫిల్టర్ సేల్ చేస్తే సార్ ఒక సేల్ మీద 2,000 రూపాయలు పడతాయి సార్. ఎంత? ఒక వాటర్ ఫిల్టర్ మీద. మళ్ళీ ఒక వాటర్ ఫిల్టర్ సేల్ చేశారు అనుకోండి 18,000. మళ్ళీ ఎంత పడతాయి? 2,000. మళ్ళీ ఇది 4 పాయింట్లు, ఇది ఒక 2,400. అంటే మొత్తం ఎంత వస్తుంది? 2 అంటే ఒక 2 వాటర్ ఫిల్టర్ సేల్ చేస్తే 6,400. మరి బయట కెంటు కొనుక్కుందామా సార్? మనం ఎరా ప్యూర్ కొనుక్కొని 10 సేల్స్ చేసి మన డబ్బులు మనం తీసుకుందామా? క్లియర్ సార్? మీరు కెంట్ కానీ యాక్టివేట్ కొట్టి డబ్బులు రావు. అదే మనం కనుక ఎరా లైఫ్ కేర్ లో వాటర్ ఫిల్టర్ కొనుక్కొని ఒక 10 మందికి రెఫర్ చేస్తే ప్రతి వాటర్ ఫిల్టర్ మీద 2,000 రూపాయలు. 10 సేల్ చేస్తే ఎంత వస్తాయి సార్? 20,000 వస్తాయి. 10 సేల్ చేస్తే ఒక్కదానికి 2,000. 10 సేల్స్ చేస్తే 20,000. మరి 5 జతలు అయితే ఎంత వస్తాయి? అవి ఒక 10,000. హ్యాపీయే కదా? మరి టీమ్ సేల్స్ అయితే మీరు తెలియకుండానే ఇక్కడ అజయ్ ఉన్నాడు, ఇక్కడ మన చందు సార్ ఉన్నాడు, నేను పోయి నా కోసం నేను ఒక 18,000 వాటర్ ఫిల్టర్ సేల్ చేసుకున్నా. నాకు ఎంత వచ్చినాయి సార్? 2,000. మన చందు సార్ పోయిండు వాళ్ళ సిస్టర్ వాళ్ళకు ఒక వాటర్ ఫిల్టర్ పెట్టిండు. చందు సార్కి ఎంత వచ్చినాయి? మరి మీ అందరు పైన ఉన్నారు అనుకోండి లీడర్గా, మీ ఇన్కమ్ ఎంత? 2,400. హ్యాపీయే కదా? 2,400. దాంతో పాటుగా ఇట్లా మీకు 22 సేల్స్ అయితే సార్ వాటర్ ఫిల్టర్ టీం ద్వారా సేల్ అయినా కానీ రోజుకు 51,000 తీసుకోవచ్చు. హ్యాపీయే కదా? నెక్స్ట్ వచ్చేసారి మన కంపెనీలో జంబో ప్యాకేజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్కమ్తో పాటుగా డైరెక్ట్ ఇన్కమ్తో పాటుగా మనం 21,000 కనుక 6x6 బెడ్, 2 పిల్లోలు, 2 కపుల్ బ్రాస్లెట్లు, 2 వాటర్ రేంజ్ ప్యాన్ ఒక్క సేల్ చేస్తే సార్ మీరు 3,600 కట్టండి ప్రోడక్ట్ తీసుకోండి. 21,000 సేల్ చేస్తే ఒక సేల్ మీద 5,000 రూపాయలు సార్. హ్యాపీయే కదా? కస్టమర్కి ప్రోడక్ట్ ఇచ్చుకుంటూ లీడర్ ఎంత తీసుకోవచ్చు? ఒక సేల్ మీద 5,000 రూపాయలు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 21,000 సేల్ అయింది అనుకో సార్, మళ్ళీ ఎంత వస్తుంది మీకు? 5,000. మ్యాచింగ్ బోనస్ వచ్చేసి 5 పాయింట్లతోని జతకి మళ్ళీ 3,000. అంటే ఎంత వస్తుంది సార్? 2 బెడ్ సెట్స్ అయితే 13,000. హ్యాపీయే కదా సార్? అట్లా 21,000 సేల్ కనుక లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్ పడితే జతకు 3,000 అంటే రోజుకి 20 జతలు పడితే 60,000 వస్తాయా రావు సార్? అదే రోజు 40 సేల్ చేస్తే రోజుకు 1,00,000 రూపాయలు అకౌంట్లో పడతాయా? మనం కనుక ఒక 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఒక 1000 టీం కనుక కంప్లీట్ చేసుకుంటే రోజుకు 1,00,000 వస్తాయంటే కష్టపడాలా వద్దా సార్? సార్ దాంతో పాటుగా అంటే రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నది సార్. మన కంపెనీ ఏం చేస్తున్నది? డైరెక్ట్ ఇన్కమ్ ఇస్తున్నది, మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తున్నది. దాంతో పాటుగా మనం అవార్డ్స్ రివార్డ్స్ కూడా పెట్టినాం సార్. లైఫ్ టైమ్ అవార్డ్స్ రివార్డ్స్ ఒకసారి ప్లే చేయండి సార్. రాజకుమార్ సార్ ప్లే చేయమన్నా చెప్పనా? సింపుల్ సార్. ఇక్కడ మీరు ఒక 3,600 ప్రోడక్ట్ సేల్ చేస్తే మీకు డైరెక్ట్ కమిషన్ ఎంత సార్? 500. ఎన్ని పాయింట్స్ యాడ్ అయితే? 1 పాయింట్. 9,500 సేల్ చేస్తే మీకు 1,500 ఇన్కమ్. ఎన్ని పాయింట్స్ యాడ్ అయితే? 2 పాయింట్స్. 16,000 సేల్ చేస్తే మీకు 4,000 డైరెక్ట్ ఇన్కమ్, దాంతో పాటుగా 4 పాయింట్స్. అదే 21,000 సేల్ చేస్తే మీకు డైరెక్ట్ ఇన్కమ్ 5,000, 5 పాయింట్లు వస్తాయి. అంటే ప్రతి దానికి ఇన్కమ్ వచ్చుకుంటూ మనం పాయింట్స్ ఇస్తారు. మరి మీ అండర్లో ఇక్కడ మీరు ఉన్నారు, మీరు వచ్చేసి ఒక 3,600తో కానీ 21,000తో కానీ రావచ్చు సార్. 3,600తో వస్తే ఎంత? రోజుకు 12,000, 21,000 కడితే రోజుకు 1,00,000 సీలింగ్. దాంతో పాటుగా మనం మీ అండర్లో అజయ్ సార్ని చేశారు, 1.3600తో తీసుకున్నాడు అజయ్ సారు. విజయ్ చేస్తే విజయ్ ఒక 3600తో తీసుకున్నాడు. మరి 1 పాయింట్ అయితే ఎంత ఇచ్చినాం సార్ మనం ఇన్కమ్? మీకు 600 ఇచ్చినాం. ఎంత సార్? మనకు 1 పాయింట్ 3600 అయితే టీం ద్వారా 600 వచ్చినాయి. మరి మీ కిందున్న ఎక్స్ టీం ద్వారా
25 పాయింట్లు కంప్లీట్ అయినాయి అనుకో సార్, 15,000 ఇన్కమ్ వస్తుంది. మీ పేరు మీద ఒక 10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నాం కంపెనీ ద్వారా. జస్ట్ మీరు 25 పాయింట్ కంప్లీట్ చేసినారు సార్, మీ సొంత సేల్స్ కావచ్చు, టీమ్ సేల్స్ కావచ్చు, మీకు ఒక 15,000 ఇన్కమ్, 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. హ్యాపీగా సార్, మన ఫ్యామిలీకి ఏమైనా రిస్క్ జరిగితే ఒక 10 లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 100 పాయింట్లు కంప్లీట్ అయినాయి అనుకోండి, 60,000 ఇన్కమ్ వస్తుంది సార్. మీది ఈ 100 పాయింట్లు మీది కాదు మేడం, టీమ్ సేల్సే. ఏంటి ఇవి 100 పాయింట్లు? టీమ్ సేల్స్. 100 పాయింట్లు కంప్లీట్ అయితే మీకు ఒక 6x6 బెడ్ ఇస్తున్నాం ఫ్రీగా. నెక్స్ట్ 250 పాయింట్లు కంప్లీట్ అయిన అనుకో టీమ్ సేల్స్ ద్వారా మీకు వచ్చేసి 150,000 ఇన్కమ్ వస్తుంది సార్. దాంతో పాటుగా గోవా ట్రిప్ ఇస్తున్నాం. మనం ఏమిస్తున్నాం? గోవా ట్రిప్ ఫ్రీగా 2 nights 3 days. ఎన్ని రోజులు? 3600 పెట్టుబడి పెట్టి ప్రోడక్ట్ తీసుకొని 250 టీమ్ ద్వారా సేల్స్ అయితే 150,000 ఇన్కమ్ తో పాటుగా ఒక 2 days గోవా పోతే హ్యాపీగా సార్. దాంతో పాటుగా 500 పాయింట్లు కంప్లీట్ అయినాయి, మీకు వచ్చేసి 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటుగా 7 plate వాటర్ ఐరేజర్ ఇస్తున్నాం. మార్కెట్ లో 2,70,000 ఉన్న మిషన్ ఫ్రీ ఇస్తున్నాం, వాటర్ ప్యూరిఫైయర్. నెక్స్ట్ వచ్చేసి 1000 పాయింట్లు కంప్లీట్ అయినాయి అనుకోండి సార్, మీకు వచ్చేసి 6 లక్షల ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటుగా 55 inches టీవీ ఫ్రీ వస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేసి 10,000 పాయింట్లు కంప్లీట్ అయినాయి మీ టీం ద్వారా. ఏ టీం ద్వారా? 10,000 పాయింట్లు అయినాయి. మరి 10,000 పాయింట్లు ఎంత సార్? ఒక పాయింట్కి 3,600. అంటే మీ కింద పెద్ద సేల్స్ కావాల్సిన అవసరం లేదు సార్. 3,600 ప్రోడక్ట్లు కూడా లెఫ్ట్ 10,000 టీం అయింది, రైట్ 10,000 టీం అయింది అనుకో సార్, మీకు వచ్చేసి 60 లక్షల ఇన్కమ్ వస్తుంది సార్. హ్యాపీయా కదా? 60 లక్షల ఇన్కమ్ 3,600 తోని ప్రోడక్ట్ కొనుక్కొని ఒక 10,000 టీం కంప్లీట్ చేస్తే 60 లక్షల ఇన్కమ్ తో పాటుగా 2,50,000 క్యాష్ వాడిస్తున్నాం. మళ్ళీ ఇన్కమ్ కాకుండా క్యాష్ కూడా 2.5 lakhs వస్తుంది. నెక్స్ట్ 25,000 పాయింట్లు కంప్లీట్ అయితే మీకు 1,50,000 ఇన్కమ్ సార్. ఎంత వస్తుంది? 1,50,000 ఇన్కమ్. దాంతో పాటుగా 5 లక్షల గోల్డ్ గిఫ్ట్ ఇస్తున్నాం లేడీస్ కి. ఎంత? 5 లక్షల గోల్డ్ ఫండ్ వస్తున్నది. దాంతో పాటుగా 50,000 పాయింట్లు ఉన్నాయి సార్. ఒక 2 to 3 years లో జస్ట్ 50,000 పాయింట్లు కూడా 3,600తో నో ప్రాబ్లం. ఇట్లా 3 కోట్ల ఇన్కమ్ వస్తుంది. 50,000 పాయింట్లు అయితే 15 లక్షల కార్ గిఫ్ట్ ఇస్తున్నాం. హ్యాపీయే కదా? దాంతో పాటుగా లక్ష పాయింట్లు. మరి 1,00,000 మంది కూడా ఏం చేసింది సార్? 3,600 బ్రాస్లెట్ అమ్మినా చాలు టీం ద్వారా. లక్ష పాయింట్లు అయితే 6 కోట్ల ఇన్కమ్ ప్లస్ 25 లక్షల ఇల్లు కట్టిస్తాం సార్. హ్యాపీ కదా? దాంతో పాటుగా 2 లక్షల పాయింట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 12 కోట్ల ఇన్కమ్, ఒక BMW కార్ గిఫ్ట్ ఇస్తున్నాం. 3,600 పెట్టుబడి పెట్టి 12 కోట్లు సంపాదించే అవకాశం ఉండాలి సార్. ఎనీ డౌట్స్ ఉన్నా అడగండి సార్. ఎనీ డౌట్స్ ఎవరైనా లేచి కూడా అడిగినా నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. నివాబుప్ప నుంచి ఇస్తున్నాం మేడం. కాదు, 1 year. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే మళ్ళీ 10 lakhs పాలసీ ఇస్తాం. ఎనీ డౌట్స్? ఒక 2 సంవత్సరాలు ఎరా లైఫ్ కి చేయబట్టుకొని నడవండి సార్. 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే ప్లాట్ఫామ్ తయారు చేద్దాం సార్. మళ్ళీ ఎవ్రీడే పే అవుట్. మళ్ళా ఇవాళ ప్రొడక్ట్ సేల్ చేస్తే ఎప్పుడు పడతాయి ఇన్కమ్? తెల్లారే పడతాయి. మరి కంపెనీ కరెక్టా కాదా? మరి కంపెనీ అనేది కూడా మీరు డౌట్ ఉన్నా కూడా క్లియర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక 3,600 రూపాయలతోని బ్రాస్లెట్ తీసుకున్నారు సార్. ఒక 18,000 వాటర్ ఫిల్టర్ సేల్ చేసి ఇవ్వాలా. రేపు పొద్దున్నే 2,000 మీ అకౌంట్ లో పడతాయి. పడకపోతే ఆఫీస్కి అడిగిరండి. ఆఫీస్ ఎక్కడ ఉన్నది? చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఉన్నది. అంటే ఇది హైదరాబాద్ కంపెనీ కాదు, ఢిల్లీ కంపెనీ కాదు, వైజాగ్ కంపెనీ కాదు, సింగపూర్ కంపెనీ కాదు, మన హన్మకొండ కంపెనీ సార్. ఇవాళ ఒక సేల్ అయితే రేపు పడితే డబ్బులు రేపు పొద్దున పడతాయి. హ్యాపీ కదా సార్? డౌట్స్ ఉంటే అడగండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చండి సార్. థ్యాంక్ యూ. బ్రౌచర్స్ ఉన్నాయి అవన్నీ ఇచ్చినాయి కదా అప్పుడు. కూర్చోండి, నేను మాట్లాడండి. మళ్ళీ అంతా ఫ్రీగా మాట్లాడదు. లంచ్ సార్. ఓకే, ఎలా అనిపించింది? ప్లాన్ బాగుందా? బ్రహ్మాండంగా ఉందా? మరి సార్ ఇదే నా చప్పట్లు ఎట్లా పట్టాలి?
జోస్ మీద ఉండాలి మీరు. జోస్ మీద ఉండాలి గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఈశ్వర్ పంపిస్తావా అంతేమ్మా నీ ఇద్దరు ఉంటే కొట్టు నేను చూసుకుంటాను సాయంత్రం నిమిషం అందరు తింటే అందరు వీడియో వస్తాను వస్తాయి ఓకే అందరూ పాంప్లెట్ తీసుకోండి. ఓకే సార్, మరి అర్థమైందా సార్? ప్లాన్ అర్థమైందా? సో ఒక 2 సంవత్సరాలు ఎరా లైఫ్ కి చేయబట్టుకొని నడవండి సార్. 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే ప్లాట్ఫామ్ తయారు చేద్దాం సార్. మళ్ళీ ఎవ్రీడే పే అవుట్. మళ్ళా ఇవాళ ప్రొడక్ట్ సేల్ చేస్తే ఎప్పుడు పడతాయి ఇన్కమ్? తెల్లారే పడతాయి. మరి కంపెనీ కరెక్టా కాదా? మరి కంపెనీ అనేది కూడా మీరు డౌట్ ఉన్నా కూడా క్లియర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 3600 రూపాయలతోని బ్రాస్లెట్ తీసుకున్నారు సార్. ఒక 18,000 వాటర్ ఫిల్టర్ సేల్ చేసి ఇవ్వాలా. రేపు పొద్దున్నే 2,000 మీ అకౌంట్లో పడతాయి. పడకపోతే ఆఫీస్కి అడిగిరండి. ఆఫీస్ ఎక్కడ ఉన్నది? చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఉన్నది. అంటే ఇది హైదరాబాద్ కంపెనీ కాదు, ఢిల్లీ కంపెనీ కాదు, వైజాగ్ కంపెనీ కాదు, సింగపూర్ కంపెనీ కాదు, మన హన్మకొండ కంపెనీ సార్. ఇవాళ ఒక సేల్ అయితే రేపు పడితే డబ్బులు రేపు పొద్దున పడతాయి. హ్యాపీ కదా సార్? డౌట్స్ ఉంటే అడగండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చండి సార్. థ్యాంక్ యూ. ఆ బ్రౌచర్స్ ఉన్నాయి అవన్నీ అవి ఇచ్చినాయి కదా అప్పుడు చెప్తా. కూర్చోండి నేను మాట్లాడు. మళ్ళీ అంతా ఫ్రీగా మాట్లాడు. లంచ్ సార్ ఓకే, ఎలా అనిపించింది? ప్లాన్ బాగుందా? బ్రహ్మాండంగా ఉందా? మరి సార్ ఇదే నా చప్పట్లు ఎట్లా పడాలి? జోస్ మీద ఉండాలి మీరు. జోస్ మీద ఉండాలి గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన ఈశ్వర్ పంపిస్తావా అంతేమ్మా నీ ఇద్దరు ఉంటే కొట్టు నేను చూసుకుంటాను సాయంత్రం నిమిషం అందరు తింటే అందరు వీడియో వస్తాను వస్తాయి ఓకే అందరూ పాంప్లెట్ తీసుకోండి.